బిగ్ సినిమా. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన ఫలితానికి అతీతంగా ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తే బాగుండని కోరుకుంటారు కూడా ప్రేక్షకులు. ప్రస్తుతం అలాంటి ఒక కల్ట్ ఎంటర్టైనరే ఇప్పుడు మళ్ళీ థియేటర్లో వస్తుండడంతో మురిసిపోతున్నారట మూవీ లవర్స్. కలేజా సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మరోసారి రిలీజ్ కి రెడీ అవడంతో ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అయితే దీనికి ముందే వీరి కాంబోలో వచ్చిన అతడు సినిమాకి కల్ట్ స్టేటస్ రావడంతో కలేజాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. దాదాపు 32 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 7, 2010 సంవత్సరంలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ని ఫేస్ చేసింది. భారీ వసూళ్లు కొల్లగొడుతుందనుకున్న సినిమా కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసిందంటే సినిమా ఎంతటి నెగిటివ్ టాక్ తెచ్చుకుందో అర్థమవుతుంది. అయితే రాను రాను ఈ సినిమా ఓ కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది. టీవీలో టెలికాస్ట్ అయిన ప్రతిసారి సాలిడ్ టీఆర్పీలు సొంతం చేసుకోవడం విశేషం. ఈ క్రమంలోనే సినిమాని మరోసారి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మే 30న రీరిలీజ్ చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. ఇప్పటికే దాదాపు 3 కోట్ల పైచిలుకు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. దీనికి తోడు సినిమాని ఒకరోజు ముందే అంటే మే 29ని థియేటర్స్ లోకి వదలమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారంటే మహేష్ స్టామినా ఏంటో అర్థమవుతోంది. ఇక ఇదే రోజున భైరవం సినిమా వస్తుండటంతో ఏమైనా ఎఫెక్ట్ పడుతున్నా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్ చూస్తుంటే జనాలు భైరవం సినిమా కంటే కలేజా రీరిలీజ్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చూడాలి మరి కలేజా సినిమాని తట్టుకుని భైరవం ఏ మేరకు నిలబడుతుందో. ఇండస్ట్రీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తుంది. గత కొన్నేళ్ల కిందటే ఉంగరాలు మార్చుకున్న అఖిల్, జైనబ్ రబ్జీలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారన్న వార్తలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. దీంతో మా అక్కినేని అయ్యగారు పెళ్లి కొడుకు అయిపోతున్నాడో అంటూ మురిసిపోతున్నారట అక్కినేని ఫ్యాన్స్. మరి ఈ జోడీ ఒక్కటయ్యేది ఏ రోజో మనము చూద్దాం. అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ 4న శోభిత మెల్లో చేతు 3 ముళ్లు వేయగా తాజాగా అన్నబాటలో తమ్ముడు అఖిల్ కూడా ప్రియురాలు జైనబ్ రావ్జీతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని సమాచారం. గత ఏడాది నవంబర్ 26న నిశ్చితార్థం జరుపుకున్న ఈ జోడీ వచ్చే నెల అయిన 6న ఒక్కటి కాబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అఖిల్ విషయానికి వస్తే గతంలో శ్రేయా భూపాల్తో నిశ్చితార్థం చేసుకున్నా ఆ సంబంధం పెళ్లి వరకు వెళ్లలేదన్న సంగతి తెలిసిందే. ఇక అఖిల్ సినీ కెరీర్ విషయానికి వస్తే సుసింద్రి సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ తోనే పూర్తి స్థాయి హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ వంటి సినిమాల్లో నటించిన ఏది సాలిడ్ సక్సెస్ కాకపోవడంతో తన ఆశలన్నీ ప్రస్తుతం చేస్తున్న లెనిన్ పైనే పెట్టుకునే పరిస్థితి. చూడాలి మరి శోభిత రాకతో తండేల్ వంటి హిట్ కొట్టిన అన్నలా అఖిల్ లెనిన్ తో సక్సెస్ చూస్తాడో లేదో. తనదైన సినిమాలతో మోస్ట్ అగ్రెసివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ వంగ ప్రస్తుతం తెగ ఫైర్ అవుతున్నాడు. సినిమా కోసం క్యాస్ట్ చేసిన దీపికా పదుకునే గొంతెమ్మ కోరికల్ని తీర్చలేక పక్కన పెట్టిన సంగతి తెలిసింది. దీంతో స్పిరిట్ అడల్ట్ మూవీ అని, అందులో బోల్డన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయని స్టోరీని లీక్ చేయడంతో ఇలా తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు ఈ యానిమల్ డైరెక్టర్. కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాలీవుడ్ లో పాగా వేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కోపం కోటలు దాటినట్టే కనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే స్పిరిట్ సినిమా కోసం స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనేని మొదటిగా సెలెక్ట్ చేయగా దీపిక గొంతెమ్మ కోరికలతో విసిగిన సందీప్ ఆ స్థానాన్ని తృప్తి డెమ్రీతో భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా దీపికాని పక్కన పెట్టాడో లేదో సినిమాలో బోల్డ్ కంటెంట్ బాగా ఉందని, అడల్ట్ సీన్స్ తో స్క్రిప్ట్ నిండిపోయిందని సందీప్ ని టార్గెట్ చేస్తూ వరుస కథనాలు మొదలయ్యాయి. ఇక దీపికాను ఇలా తప్పించి ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని తీసుకోవడంతో బాలీవుడ్లోని ఓ మీడియా స్పిరిట్ మీద కక్ష పెంచుకుందని, దీపిక పిఆర్ టీం ఇదంతా చేసిందన్న టాక్ రావడంతో తెగ ఫైర్ అయ్యాడు డైరెక్టర్ సందీప్.
తాను ఒక ఆర్టిస్టుకు కథ చెప్పానంటే అది పూర్తి నమ్మకంతోనే చేస్తానని, కానీ ఆ కథను బయట పెట్టేయడం ద్వారా ఆ వ్యక్తే తన స్వభావాన్ని చాటి చెప్పారని చెప్పుకొచ్చాడు సందీప్. తన కథను బయట పెట్టేయడమే కాక ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేయడం గురించి ప్రస్తావిస్తూ ఇదేనా ఫెమినిజం అని ప్రశ్నించాడు. ఒక సినిమా కోసం ఏళ్లు కష్టపడతామని చెబుతూ ఫిలిం మేకింగే తనకు అన్ని అని, అది ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదని మొత్తం కథను బయట పెట్టేసినా తనకు పోయేదేమీ లేదన్నాడు సందీప్. డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించాడు. ముఖ్యంగా దీపికాని తప్పించిన వెంటనే బాలీవుడ్ మీడియాలో ఇలా సినిమాపై నెగిటివ్ గా స్ప్రెడ్ కావడంతో దానికి రివెంజ్ గా ఇలా పోస్ట్ వదిలినట్టు సమాచారం. అయితే సందీప్ ఫైర్ ఇప్పట్లో తగ్గేలా లేదని, మున్ముందు సందీప్ మరింత ఘాటుగా కౌంటర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో. ఆకట్టుకునే ఫిజిక్, సాలిడ్ లాంచింగ్, కావాల్సిన బ్యాక్గ్రౌండ్, ఇలా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా చేసిన సినిమాలు చేసినట్లే పోతున్నాయి. దీంతో స్టార్ లీగ్లోకి వెళ్లాలన్న ఈ కుర్ర హీరో ఆశలు నెరవేరని పరిస్థితి. మరి త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాతోనైనా బాబుగారి రేంజ్ మారిపోతుందా, లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట మూవీ లవర్స్. గుమ్మడికాయంత టాలెంట్తో పాటు ఆవగించంత అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈ సామెతకి సర్క్యులేషన్ ఎక్కువనే చెప్పాలి. సత్తా ఎంతున్నా సరైన అవకాశం రాకపోతే సోదలో లేకుండా పోతారని ఇండస్ట్రీ ఎన్నోసార్లు నిరూపించింది. ప్రస్తుతం బెల్లంకొండ వారి పరిస్థితి చూస్తే అలానే ఉంది. బెల్లంకొండ సురేష్ బాబు కొడుకుగా వివి వినాయక్ వంటి మాస్ డైరెక్టర్ చేతుల మీదుగా అల్లుడు శ్రీనుతో లాంచ్ అవడంతో ఈ కుర్రోడు ఇక జెట్ స్పీడ్ తో వెళ్తాడనుకున్నారు చాలా మంది. అయితే బెల్లంకొండ జయజానకి నాయక అంటూ మొదట్లో పర్లేదనిపించినా ఆ తర్వాత సాక్ష్యం, కవచం, సీత అంటూ తలా తోకాలేని సినిమాలు చేసుకుంటూ పోయి చేతులారా ఉన్న మార్కెట్ ని చెడగొట్టుకునే పరిస్థితి. మధ్యలో రాక్షసుడితో పర్లేదనిపించినా ఆ తర్వాత అల్లుడు ఆదర్శ్, ఛత్రపతి రీమేక్లతో మరింతగా డౌన్ఫాల్ ని ఫేస్ చేయడంతో కాస్త గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ ప్రస్తుతం భైరవంతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమయ్యాడు. తమిళనాట గరుడన్ అంటూ వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా మే 30న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండతో పాటు నారా రోహిత్, మంచు మనోజ్ కూడా కీలక పాత్రలు పోషించడం విశేషం. చూడాలి మరి. డాన్సులు, ఫైట్స్ల విషయంలో మంచి పేరు పొందిన ఈ యంగ్ మాస్ హీరో ఈ భైరవంతోనైనా స్టార్ లీగ్ లోకి చేరుతాడా, లేక మరిన్ని సినిమాల సాయం తీసుకుంటాడా కాలమే నిర్ణయించాలి. కన్నప్ప కష్టాలు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. ఇప్పటికే విడుదల చేస్తానంటూ పలుమార్లు వెనక్కి వెళ్లిన విష్ణు సినిమా బడ్జెట్ మించిపోయిందని తెగ బాధపడిపోతున్నాడు. ఇక పక్కలో బల్లెంలా మనోజ్ అటాక్ ఎలాగో ఉండనే ఉంది. ఇక తాజాగా సినిమా ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయిందన్న వార్తలు మీడియాలో హైలైట్ అవుతుండగా, ఇది కావాలనే విష్ణు చేశాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే మంచు వార్తో తలపట్టుకున్న విష్ణుకి ఇప్పుడు హార్డ్ డిస్క్ చోరీ జరిగిందన్న న్యూస్ మరింత కొత్త తలనొప్పులు తెచ్చినట్టు కనిపిస్తోంది. కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అయింది అంటూ నిన్న రాత్రి నుంచి మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. ఇక కన్నప్ప మూవీని నిర్మించిన 24 ఫ్రేమ్స్ సంస్థ ఆఫీస్ బాయ్ రఘు, అదే సంస్థలో పనిచేస్తున్న సరిత కలిసి తమ హార్డ్ డిస్క్ ను చోరీ చేస్తారంటూ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసింది చిత్ర యూనిట్. అయితే తన మూవీ హార్డ్ డిస్క్ ను విష్ణుయే కావాలని మిస్ అయ్యేలా చేశాడని, అందుకు ఆఫీస్ బాయ్ రఘు సరితాను వాడుకొని డ్రామాలు ఆడుతున్నాడని ఫైర్ అవుతున్నారు మనోజ్ ఫ్యాన్స్. మంచు మనోజ్ హీరోగా చేసిన భైరవం మే 30న ఇది రిలీజ్ అవుతున్న సందర్భంగా మనోజ్ ఇమేజ్ దెబ్బతీయడానికి మంచు విష్ణు ఇలాంటి పనులు చేస్తున్నాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్నేళ్ల ఇండస్ట్రీ చరిత్రలో మూవీ సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఇదే మొదటిసారి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక జనరేటర్లో పంచదార పోయడం, కార్లు దొంగలించడం వంటి వివాదాలతో మంచు ఫ్యామిలీ నెగిటివిటీని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి నిజంగానే హార్డ్ డిస్క్ పోయిందా, ఎవరు చేసుంటారు, ఈ ఇష్యూలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది మరిన్ని రోజులు గడిస్తే గానీ తెలిసేలా లేదు. ఏది ఏమైనా లోగుట్టు ఆ కన్నప్ప వారికే ఎరుక. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ బిగ్ సినిమా ముచ్చట్లు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.